శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 జనవరి నుంచి 31 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, మిథున రాశిలో వక్రించిన గురుగారు, సింహ రాశిలో కేతువు, అలాగే మకర రాశిలో శుక్ర, కుజ, రవి, బుధ, రాహు వచ్చేసి కుంభరాశిలో శనిగారి యొక్క సంచారము మీన రాశిలో జరుగుతూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము మాత్రమే మేషరాశి నుంచి మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక గ్రహస్థితులు ఏవి కూడా మారలేదు అని చెప్పి తెలియచెప్పుకుంటున్నాము. అలాగే గ్రహస్థితుల యొక్క ఫలితాలు, సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, దృష్టులు ఎలా ఉన్నాయి, ఈ స్థితి యుతుల గురించి మాట్లాడుకుందాం. శుక్ర, కుజ, రవి, బుధ చతుర్గ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. 4 గ్రహాల యొక్క కలయిక, సంయోగము ఎప్పుడైతే మకర రాశిలో జరుగుతూ ఉందో, మకర రాశిలో కుజుడు ఉచ్చ పొందుతాడు, మనందరికీ తెలుసు. అలాగే శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నారు. ప్రేమ వ్యవహారాలకి కొంత అనుకూలమైన కాలం అని చెప్పి తెలియచెప్పచ్చు. కోర్టు కేసులు అలాంటివి ఏమన్నా ఉంటే తొందరగా తీరిపోతాయి, అంటే ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులవుతారు, అంటే తొందరగా కోలుకుంటారు అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక రవి బుధుల యొక్క కలయిక కూడా జరుగుతుంది. ఇక్కడ బుధాదిత్య యోగము అని చెప్తాము. ఇక్కడ మకర రాశిలో రవి గారి యొక్క స్థితి సంచారము మంచిది. అలాగే మకర రాశిలో బుధుడు కూడా మిత్రక్షేత్రం అవడం చేత, అలాగే రవితో కలిసి ఉండడం చేత ఈ బుధాదిత్య యోగం పట్టి ఏ రాశుల వారికైనా కూడా మంచి చేస్తారు. ఇక శుక్రాచార్యుల వారితో కలిసినందువల్ల చాలా సున్నితమైన ప్రవర్తన ఉంటుంది. కుజుడితో కలిసినందువల్ల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగాన్ని పెంచడము, వాటి యొక్క ఉత్పత్తిని పెంచడము, ఆ కంపెనీలకి సంబంధించి ఉద్యోగాలు ఏమన్నా ఉన్నట్లయితే అలాంటి ఉద్యోగాలలో ఎక్కువగా నిలదొక్కుకోవడము, పేరు తెచ్చుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చక్కగా చేస్తారు. అలాగే ఈ రవి శుక్రుల కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ పవర్ బాగుంటుంది. కానీ ఇది శుక్రమూఢమని తెలియజేస్తూ ఉన్న కారణం చేత శుభకార్యాలు ఉండవు, అస్తంగత్వం చెందుతారు శుక్రాచార్యుల వారు. కాబట్టి శుక్రుడికి అంతగా పవర్ ఉండదు. రవితో కలిశారు కాబట్టి కొంచెం శుక్రాచార్యుల వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తున్నాను. అలాగే ఈ రవి కుజుల యొక్క కలయిక, ఈ సంయోగం ఏ విధంగా ఉంటుందంటే చాలా అగ్రెసివ్ నేచర్ తో ఉంటారు. ఉద్రేక స్వభావం ఉండడము, చాలా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోవడము, ఇలాంటివన్నీ ఉండడానికి, పైగా కుజుడు ఉచ్చలో ఉన్నారు కదా, ఇంకా వేగవంతమైన ఆలోచనలు ఉంటాయి. మాట అంటూ ఉంటేనే దాన్ని అమలు చేసేటటువంటి ఆ స్పీడ్, ఆ తత్వం అనేది అలా ఉంటుంది. కొంచెం ఇలాంటివన్నీ అదుపులో పెట్టుకోండి. మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్నీ చూసుకోవాలి. జన్మజాతకాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం స్పీడ్ తగ్గించండి అని చెప్పి తెలియజెప్తాను. అది ఏ రాశుల వారికి అనేది మనం రాసుల్లో తెలియజెప్పుకుందాం. ఇంకా వారాంతంలో కూడా ఇవే గ్రహాల యొక్క సంయోగం ఉంటున్న కారణం చేత ఇక వీటి గురించి మనం అంతగా ఎక్కువగా వివరించి చెప్పుకోని అవసరం లేదు. చంద్రుని యొక్క సంచారం మటుకు గురువు గారితో కలిసి ఉన్నందువల్ల ఇది గజకేసరి యోగాన్ని తలపిస్తూ ఉంటుంది. చాలా మంచి యోగం ఇది. జన్మజాతకంలో ఈ యోగం ఉన్న వారికి గోచారంలో ఈ గ్రహస్థితుల కలయిక వల్ల గాని లేదా కేంద్ర దృష్టి వల్ల కానీ చాలా అద్భుతమైనటువంటి మంచి మంచి లక్షణాలు, జ్ఞానం పెరగడము, మంచి డిసిప్లిన్ ఉండడము, ఆదాయం పెరగడము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టులు, ఏ గ్రహాల మీద ఏ గ్రహాల దృష్టులు లేని కారణం చేత ఈ వారం మనం గ్రహాల దృష్టుల గురించి మాట్లాడుకోవట్లేదు. కుజుని యొక్క 4వ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది. ఇది కొంచెం ఇబ్బందికరమే. మాతృమూర్తి గారికి ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. మరి ఏ రాసుల వారికి మాతృమూర్తి అంటే, ఏ రాసుల వారికైనా కూడా ఈ జాగ్రత్త మటుకు తీసుకోండి. తల్లి గారికి వీలైనంత వరకు సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు సంతృప్తిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందువల్ల అంటే ఈ గ్రహస్థితి 2 రోజుల కన్నా ఉండదు కాబట్టి చంద్రుడి యొక్క గమనము మారిపోతుంది. 2.5 రోజు మాత్రమే చంద్రుడు ఒక రాశిలో ఉంటారు కాబట్టి ఈ 2.5 రోజు అనంతరము కుజుని యొక్క దృష్టి మారిపోతోంది కాబట్టి అంతగా భయపడవలసిన పని అయితే లేదు
దీనికి స్తోత్ర పారాయణాలు సరిపోతాయి. చంద్రునికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. చంద్ర శ్లోకాన్ని పఠించుకోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక రాశుల్లోకి వెళ్దాం. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, పంచమ స్థానంలో గురువు గారు బాగున్నారు, వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వీరికి గురుబలం చాలా అత్యద్భుతంగా ఉంది, చంద్రబలం కూడా చాలా బాగుంది. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి రాహువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి కేతువు, ఈ ద్వితీయంలో శనిగారు, ఈ ముగ్గురి విషయంలోనూ అసలు మీరు ఏమీ ఆలోచన చేయదు. వీళ్ళు బాగున్నారు అని మటుకు అనుకోదు. అనుకూల ఫలితాలు వీళ్ళ ముగ్గురి వల్ల రావట్ల. ఈ గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి, దానం చేయండి, మీ ఇష్టం ఏమి చేస్తారో చెయ్యండి. మినుములు, ఉలవలు, నల్ల నువ్వులు తప్పనిసరిగా దానం చేయండి. మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మిగతా అన్ని విషయాలలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. బాగున్న అంశాల విషయానికి వస్తే అన్నదమ్ములతో సహాయ సహకారాలు బాగున్నాయి అని చెప్పచ్చు. సంతానం బాగున్నారు. మీరు చేసేటటువంటి దైవ ధ్యానం మిమ్మల్ని సదా కాపాడుతోంది. దైవ ధ్యానాన్ని వదిలిపెట్టకండి. మీరు సాధనా మార్గంలో ఉంటే దాన్ని వదిలిపెట్టద్దు, ధ్యానం చేస్తే దాన్ని వదిలిపెట్టద్దు, పూజా పునస్కారము చేస్తూ ఉన్నారు అంటే దాన్ని కూడా వదిలిపెట్టద్దు. ఏది చేస్తున్నారో ఆధ్యాత్మిక పరంగా అవి చేస్తూ వెళ్ళండి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత ఎంత మాత్రమూ కనబడబోవడం లేదు. సంతానం చాలా బాగున్నారు. మరి ఇంట్లో వ్యతిరేకతలు ఉన్నప్పుడు ఇటు కుటుంబంలో చికాకులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క సంతానం బాగున్నారు అన్నందువల్ల మనశ్శాంతి వచ్చేస్తుందా అంటే ఒక విధంగా వస్తుంది అనే చెప్పాలి. గురువు గారు రాశిని చూస్తూ ఉన్నారు 9వ దృష్టి చేత. కాబట్టి మీకు మనశ్శాంతి అనేది కనీసం ఏ ఒక్కళ్ళు బాగున్నా నాకు బాగుంటుంది కదా అనే అనుకుంటారు. ఇక్కడ సంతానం బాగున్నారు. కుటుంబంలో భార్యాభర్తల ఐకమత్యం లేకపోయినా, అన్నదమ్ములతో ఇతరత్రా ఏమైనా ఇబ్బందులు ఉండి ఇప్పుడు తాత్కాలికమైన సహకారం కనిపిస్తూ ఉన్నా కాస్త సంతృప్తిగా ఉంటుంది. పర్వాలేదులే వీళ్ళైనా బాగున్నారు మనకి అనేటటువంటి సంతృప్తి కలుగుతుంది. విలువైనటువంటి డాక్యుమెంట్స్ ని భద్రంగా పెట్టుకోండి. చేయి జారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విలువైన వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా అలాగే ఉండాలి. రుణాలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులకి విద్యా పఠనం అనేది చాలా పెద్ద సవాల్గా పరిణమిస్తుంది. అయితే మీరు దాన్ని ఛేదించుకుంటారు. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కష్టం, శారీరక కష్టం ఎక్కువగా ఉంది, మానసికమైన కష్టం ఎక్కువగా ఉంది. గురుబలం చాలా బాగుంది కాబట్టి వాటి నుంచి మీరు ఆ కష్టం నుంచి అధిగమించగలిగేటటువంటి నేర్పరులు అవుతారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు కుదరాలి అంటే కష్టం అవుతాయి. కానీ ఇప్పటికే అతి కష్టం మీద కుదిరినటువంటి సంబంధాలు ముహూర్తాల వరకు వస్తాయి. ఇది కొంచెం మీ ఆత్మ సంతృప్తికి కారణమవుతుంది. ఈ కొనుగోలు అమ్మకాల విషయాలు గాని, ఉద్యోగ జీవితం గాని, ఇంకా వేరే ఏవైనా వ్యాపార వ్యవహార లావాదేవీలు ఏవైనా సరే చాలా సంయమనంతో చేసుకుంటూ వెళ్ళండి. ఇది మరీ చెప్పదగ్గ సూచన. ఎందువల్ల అంటే 2-3 రకాలుగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. చతుర్గ్రహ కూటమి వ్యయస్థానంలో ఉంది. విదేశీ ప్రయాణాలు ఉండడానికి అవకాశం ఉంది. అతి వ్యయ ప్రయాసల కోర్చి సుఖంగా వెళ్ళిపోరు. మనకు వచ్చేసిందిలే టికెట్, మనం వెళ్ళిపోతాము, లేదా పర్మిషన్స్ వచ్చేసాయి వెళ్ళిపోతున్నాం అనేది కాదు. ఇక్కడ వెళ్ళడం అనేది చాలా క్లిష్ట పరిస్థితుల మధ్య మీరు వెళ్లాల్సి వస్తుంది. ఇంట్లో చూసుకోవాలి, ఉద్యోగ కార్యాలయాల్లో చూసుకోవాలి, చుట్టూరా సామాజిక పరిస్థితులన్నీ అనుకూలం చేసుకోవాలి. అన్నిటినీ అనుకూలం చేసుకొని వెళ్ళాలంటే మీకు చాలా పెద్ద భారం, ఒక పెద్ద సవాల్ అవుతుందన్నమాట. ఇలాగ ప్రతి విషయంలోనూ చిన్న ఆటంకాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి జరుగుతున్న దానిలోంచి మంచిని గ్రహించి ముందరికి వెళ్ళిపోండి. ఏలినాటి శని 3వ పాద ప్రభావంలో ఉన్నారు. వ్యయ స్థానం అయిపోయింది, రాశిలోనూ అయిపోయింది. ఇప్పుడు ద్వితీయ స్థానంలోకి వచ్చేసింది. కాబట్టి ఈ వ్యయ ప్రయాసలు కూడా చివరికే వస్తూ ఉంటాయి. సంయమనంతో మీరు ముందరికి వెళ్ళవలసిందే. ఏ అంశమైనా, ఏ రంగం వాళ్ళైనా. చంద్రుని యొక్క గమనము వారాంతంలో పంచమ స్థానంలోకి వెళ్ళి పెద్దగా అనుకూలమైతే ఉండబోవడం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అలాగే గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, యోగా చెయ్యండి, ఇంటి ఇలవేల్పు పూజ చెయ్యండి, శివారాధన చెయ్యండి. అనుకూలమవుతుంది, ప్రశాంత జీవితం ఉంటుంది, అభివృద్ధి కనిపిస్తుంది. శుభం.